నమస్కారం మిత్రులారా. ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమంతుల వారు మహతంగులకి అందించినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరికొద్ది భాగాన్ని తెలుసుకుందాం. నిన్నటి భాగంలో మనం సాలెగూడు ఉదాహరణగా ఈ విశ్వం ఎలా ఉంటుంది, ఈ ఒక సాలెగూడులా కనిపిస్తుంది ఈ విశ్వం అంతా అంటూ చెప్పడం మొదలుపెట్టారు హనుమ. దాంట్లో చిక్కుకోము, దాన్ని బయట నుంచి గమనిస్తూ ఉంటాం. ఇలా ఆయన సమాధానం చెప్తూ ఉన్న హనుమ వారు అడిగే క్వశ్చన్లకి. అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బాణాల్లా ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. ప్రశ్నించినప్పుడే కదా సమాధానం దొరుకుతుంది మిత్రులారా. ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి. జానకి కృప మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగింది. అందులోకి వెళ్ళాలి అంటే ఆ సాలిగూళ్ళలోకి వెళ్ళాలి అంటే ఆత్మకి కర్మ, కోరిక అనే 2 వేరియబుల్స్ ఉంటాయి అని చెప్పారు. మరి ఇప్పుడు తెలుగు భాష గురించి తెలుసుకుందాం. అందులో హల్లులు, అచ్చులు ఉంటాయి, గుణింతాలు ఉంటాయి, ఒత్తులు ఉంటాయి. ఇవన్నీ భాష యొక్క ప్రాథమిక అంశాలు. ఈ ప్రాథమిక అంశాలే మన భాషని సృష్టిస్తాయి. పదాలు, వాక్యాలు, తర్వాత పారాగ్రాఫ్స్, ఇలా ప్రాథమిక అంశాలతోని ఇవన్నీ సృష్టించబడతాయి. అలా ఈ యొక్క విశ్వపు భాషకు కూడా 2 ప్రాథమిక భాషలు ఉన్నాయి అని చెప్తారు. అవి ఏంటి? కర్మ, కోరిక. అంటే కర్మ మరియు ఈ కోరిక యొక్క ప్రవృత్తులు ఎలా ఉంటాయి? నేచర్ ఆఫ్ కర్మ అండ్ డిజైర్ అవేంటి, ఎలా ఉంటాయి, అవి మనం ఎలా తెలుసుకోవాలి అని జానకి కృప హనుమంతుల వారిని అడుగుతుంది. అప్పుడు హనుమ కళ్ళు మూసుకోమని చెప్తారు అందరినీ. అప్పుడు జానకి కృప కళ్ళు మూసుకొని ఆమె ఎప్పుడు మాట్లాడుతుంది అంటే ఎప్పుడైతే ఆమె ఎక్కడైతే మాట్లాడుతుందో అక్కడ ఆమె మాట్లాడుతున్నట్లుగా అనిపించదు. ఎవరో తెలియని ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఆ మాటలు వినిపిస్తాయి. ఆమెను ఆ ట్రాన్స్లోకి తీసుకువెళ్తాయి. ఆ ట్రాన్స్లోకి హనుమ తీసుకువెళ్తారనమాట. ఇప్పుడు ఆమె ఒక ఆత్మ అయింది. అంటే తనలోని ఆత్మను మేల్కొల్పిందనమాట. తనకు హనుమ గైడెన్స్ ఇస్తున్నారు. మనం ఎప్పుడైతే ఆత్మ అనేటటువంటి రియలైజేషన్ని పూర్తిగా పొందలేమో, కనీసం మనం ఆత్మ అనేటటువంటిది మనం ఊహించుకుందాం. ఎందుకంటే మనందరం ఆత్మస్వరూపులమే అని చెప్పుకుంటూ ఉంటాం కదా మిత్రులారా. అంటే కంప్లీట్ రియలైజేషన్ వచ్చేలోపు దాన్ని ఊహించుకుందాం అని చెప్పి ఆత్మగా నిన్ను నువ్వు ఊహించుకో. ఇప్పుడు నీకు ఏం కనిపిస్తున్నాయి అని హనుమ అడిగారు జానకి కృపని. నాకు సంఘటనలు కనిపిస్తున్నాయి దేవా అని చెప్పింది జానకి కృప. ఆ సంఘటనల్లో ఏం జరుగుతుంది అనేది అడిగారన్నమాట హనుమ. ఆమె అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అంటే అక్కడ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పింది కదా, ఆ సంఘటనలు ఏం జరుగుతున్నాయి అని హనుమ అడిగితే ఆమె దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అంటే కంప్లీట్ రిజిస్ట్రేషన్ వచ్చేలోపు, అంటే మనకు లోపల రియలైజేషన్ వచ్చేలోపు దాన్ని మనం ఊహించుకుందాం అని చెప్పి హనుమ ఆత్మగా నిన్ను నువ్వు ఊహించుకో, ఇప్పుడు నీకు ఏం కనిపిస్తున్నాయి అని అడిగారన్నమాట జానకి కృపని. నాకు సంఘటనలు కనిపిస్తున్నాయి దేవా అని చెప్పింది జానకి కృప. ఆ సంఘటనల్లో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆమె అందులోకి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం నాకు అర్థమవుతూ ఉంది. అంటే ఆ వ్యక్తి యొక్క అలా ఆమెకును ఆ సోల్ రూపంలోకి, అంటే ఒక జీవితం నాకు అర్థమవుతుందని చెప్తున్నారు కదా, అలాగే ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఒక క్యారెక్టర్ ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యొక్క జీవితం నాకు అర్థమవుతూ ఉంది. సో అలా ఆమెను, అంటే జానకి కృపని ఒక సోల్ రూపంలోకి మార్చారు హనుమ యొక్క ఎనర్జీతో. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాము, అది మనం చేసుకోవడం కష్టం అనమాట. అందుకే ఆ గోల్డీ ఎనర్జీ, అంటే ఆ దైవత్వపు ఆరా మన చుట్టూ ఎప్పుడైతే ఉంటుందో మనం ఆటోమేటిక్గా ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. జానకి కృప కొద్దిసేపటి పాటు ఆ ట్రాన్స్లోకి వెళ్ళింది. దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత హనుమ చెప్తారనమాట ఏమనంటే, ఓకే నువ్వు ఆ క్యారెక్టర్ని చూడగలిగావు, పూర్తిగా అనుభూతి చెందగలిగావా? అప్పుడు జానకి కృప ఏం చెప్తుంది, నేను అనుభూతి చెందలేదు అని చెప్తుంది. ఆయన పూర్తిగా అనుభూతి చెందావా అని అడిగారు కదా, సో ఆమె చెందలేదు అని చెప్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆమెకు తెలియదు కాబట్టి.
పుస్తకాల్లో కానీ, సినిమాల్లో కానీ, ఏదన్నా మన నవల్స్ కానీ, ఏదైనా చదువుతున్నప్పుడు కానీ, ఏదైనా సరే ఒక వ్యక్తి గురించి కానీ, ఆ ఒక వ్యక్తి గుణగణాలను కానీ, లేదా లక్షణాలు కానీ తెలిసిన విధానాన్ని బట్టి ఆ పాత్ర యొక్క స్వభావం మనకి అర్థమవుతుంది. అలాగే పాత్ర యొక్క గతాన్ని పరిచయం చేస్తాడు రచయిత మనకి పుస్తకాల్లో కానీ, సినిమాల్లో కానీ. ప్రెజెంట్‌లో కాకుండా గతంలో ఇలా జరిగింది అని చెప్తారు. అంటే గతంలో ఇలా జరిగింది అంటే అక్కడ ఒక క్యారెక్టర్‌ని మనం అక్కడ ఉన్న క్యారెక్టర్స్‌లో ఒకదాన్ని డిస్క్రైబ్ చేస్తూ వారికి అప్పుడు ఇలా జరిగింది అని చెప్తారు కదా! అలా అనమాట. అప్పుడు మనం ఆ పాత్రకి కానీ, లేదా కథకి కానీ, లేదా సినిమాకి కానీ కనెక్ట్ అవుతాం. మీరెప్పుడైనా ఈ ప్యాటర్న్‌ని గమనించారా? అలా ఎందుకు జరుగుతుంది అని? ఎప్పుడైతే ఆ వ్యక్తి గతం తెలుస్తుందో, వర్తమానంలో ఆ వ్యక్తి ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయం అర్థమవుతుంది. అంతేకాని మనం ఒకళ్ళని జడ్జ్ చేయటం కానీ, వాళ్ళట్లా వీళ్ళిట్లా అని ఏమీ తెలియకుండా మనం మాట్లాడడం గానీ చేయకూడదనమాట. ప్రతి వర్తమానపు స్టెప్ ఏదైతే మనం తీసుకుంటామో, ఆ చర్య ఏదైతే ఉంటుందో, అది గతంలో మనం పోగు చేసుకున్న అనుభవాలకి ప్రతిచర్య. మనం ఒక కథని ఎప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతాము అంటే కథకి ఆ వ్యక్తి యొక్క పాస్ట్ స్టోరీ తెలిసినప్పుడు, అంటే గతం తెలిసినప్పుడు అందులో లీనమైపోతారు. ఇక్కడ జానకి కృప అందులో కనెక్ట్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే. ఏంటి అంటే ప్రస్తుత క్షణంలో జరుగుతున్న 2, 3 సంఘటనలు ఏవైతే చూడగలిగిందో అనుభవాలు 2, 3 సంఘటనలు ఏదైతే చూడగలిగింది కదా! వాటి అన్నమాట. ఆ ప్రస్తుత క్షణంలో జరుగుతున్న ఆ 2, 3 సంఘటనలనైతే చూడగలిగింది. కానీ దానికి సంబంధించిన గతకాలపు అనుభవాలు ఆమె దగ్గర లేవు. అందుకని ఆవిడేం చేసింది, ఆమెకు పూర్తి అనుభూతి చెందలేదనమాట. ఇది ఎందుకు హనుమ చూపించారంటే, ఆత్మకి ఆ విశ్వభాష తెలియాలి. అంటే కర్మ, కోరిక అనేవి 2 తెలియాలి. ఈ కర్మ ఏంటి అంటే ఆ యొక్క పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అంటే గతకాలపు అనుభవాలు. ఆ ఆత్మ అప్పటి నుండి పోగు చేసుకున్నటువంటి గత అనుభవాలు. ఎప్పటినుంచో పోగు చేసుకున్నటువంటి అనుభవాలు, గత అనుభవాలు. అది తెలిస్తేనే ఆమెకు ఈ వర్తమానంలో జరుగుతున్న వాటితో ఆత్మ కనెక్ట్ అవ్వగలదు. మనకైనా సరే మిత్రులారా, గతం తెలిస్తేనే మనం ఆ వ్యక్తితో కనెక్ట్ అవ్వగలం. అది యూనివర్సల్ లా అంటే ఈ విశ్వానికి ఉండే నియమం అన్నమాట. అది అది ఎలా తెలుస్తుంది? ఇది ఎలా జరుగుతుంది అంటే ఒక సందేహం వచ్చింది మనందరికీ కదా! వచ్చిందా? ఎవరికి? అంటే కలందాకి. కలంద ఏమని అడిగాడు అంటే, దేవా గతం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. కర్మ గతానికి సంబంధించిందని చెప్తున్నారు. బావుంది. జరిగిన వాటి యొక్క అనుభూతులను క్యారీ చేయడం అనమాట. అయితే కర్మ, జ్ఞాపకాలు 2 ఒక్కటేనా? అనేటటువంటి ప్రశ్న ఎవరడిగారు మిత్రులారా? ఎవరికి అంటే కలందాకి. కలందాక ఏమని అడిగాడు అంటే, దేవా గతం గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. కర్మ గతానికి సంబంధించిందని చెప్తున్నారు. జరిగిన వాటి యొక్క అనుభూతులను క్యారీ చేయడం అనమాట. అయితే కర్మ, జ్ఞాపకాలు 2 ఒక్కటేనా? అనేటటువంటి ప్రశ్న అడిగారు కలందాక. ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్ మిత్రులారా. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ క్వెషన్ ఎందుకు అంటున్నామంటే ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి చూడండి. కర్మ అంటే గతకాలపు అనుభవాలు అనుకున్నాం. జ్ఞాపకాలు అంటే ఏంటి? జ్ఞాపకాలు కూడా గతంలో జరిగిన అనుభవాలే కదా మరి. మరి కర్మకు, జ్ఞాపకాలకు అంటే కర్మ మరియు మెమరీస్ వీటి రెండింటి మధ్య వ్యత్యాసం ఏమిటి? అది మనం రేపటి భాగంలో తెలుసుకుందాం మిత్రులారా.